అమ్మ ప్లీజ్ అమ్మా! ఈ ఒక్కరోజు పడుకోనమ్మా. ఈ ఒక్కరోజు పేపర్ వర్క్స్ అయితే చేసుకుంటాను మధ్యాహ్నం. మరి ఈ రోజైతే పడుకోననైతే మా పాప చెప్పింది. సరేలే అమ్మ పడుకోకులే అనైతే చెప్పాను. అలా అన్నానో లేదో ఇకైతే పేపర్‌లన్నీ తీయడం మొదలెట్టింది. చూడండి వాళ్ళైతే ఇప్పుడు తైకొండకు వెళ్ళేసరికి ఇల్లు మొత్తం పేపర్‌లతో ఇలా నింపేసి మొత్తం ఎలా మార్చిందో. ఆ మారిన ఇంటిని క్లీన్ చేసుకోవడానికి పని మనుషుల్లా మనమైతే ఉన్నాం కదా! నాకిప్పుడు చేస్తుంటే మా అమ్మ అయితే గుర్తొచ్చింది. మనం చిన్నప్పుడు ఎలా చేసి వదిలేయాలమో మా అమ్మలు ఎంత కష్టపడేవాళ్ళో ఇప్పుడే నిజంగా రియల్ పేరెంట్ తాలూకు వాల్యూ ఏంటో అర్థమవుతది. ఏ పేరెంట్స్‌కైనా అంతేని. అప్పుడు తెలియదు. ఇప్పుడే అర్థమవుతది. నాకు కూడా అంతేని. మా పిల్లలు చేసిన పనులు నేను చేస్తూ ఉంటే నాకైతే అర్థమవుతది. సరేలే ఒక్కోసారి అనిపిస్తది. పిల్లలే కదా! ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారనేసైతే నేను సైలెంట్‌గా వదిలేస్తాననమాట. వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకొనియ్యి. తర్వాతయితే మనం ఊడ్చుకుందాంలే. మన పిల్లలే కదా! ఏమైపోయింది అన్నట్టుగా. మన పిల్లలనే కాదు ఎవరు చేసినా సరే పిల్లలు పిల్లలే కదండీ. పెద్దోళ్ళైతే ఏదో చెప్పడానికి. చిన్న పిల్లలైతే వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకొని, చేసుకొని అప్పుడైతే బయట ఆటలు అన్నీ కూడా ఉండేవి. ఇప్పుడైతే అన్నీ ఇంటిల్లోనే పిల్లలు ప్యాక్ అయిపోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటివైనా చేసుకోవాలి పిల్లలకి నచ్చినట్టుగా.